వెల్కమ్ టు న్యూస్ అడ్డా. యాదగిరికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? చాలా పుణ్యక్షేత్రాల మాదిరిగానే ఇది కూడా భక్తుడి పేరుతో ప్రసిద్ధి చెందిందే. ఇంతకు ఆ భక్తుడు ఎవరు? ఏమా కదా ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం యాదవ మహర్షి అనే ఋషి పుంగవుడు ఉండేవాడు. అతను ఈ ప్రదేశంలో తపస్సు చేయగా శ్రీమన్నారాయణుడు, జ్వాల, యోగానంద, గండబేరుండ నృసింహస్వామిగా దర్శనమిచ్చాడట. భూలోకవాసుల కోసం అవే అంశాలతో అక్కడ కొలువు తీరమని యాదవ మహర్షి కోరడంతో భక్తవత్సలుడైన స్వామి అలాగే అక్కడ వెలిశాడు. అందుకే ఆ ప్రదేశానికి అతని పేరు మీద యాదగిరి అనే పేరు వచ్చింది. స్వామివారికి అవసరమైన నీటి కోసం ఇక్కడ యాదవ మహర్షి కోనేరును తవ్వాడు. ఇప్పటికీ ఆ కోనేరులోనే నీటిని స్వామివారి సేవలకు వినియోగిస్తుంటారు. ఇక్కడి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా భక్తులు తప్పనిసరిగా దర్శించుకుంటూ ఉంటారు. గర్భాలయంలో లక్ష్మీ నృసింహుల ఉత్సవ మూర్తులు కలకలలాడుతూ కనిపిస్తాయి. సహజంగానే నృసింహస్వామికి దుష్ట శక్తులు దూరంగా ఉంటాయి. ఈ స్వామి భక్తులపై నుంచి వచ్చే గాలి కూడా తమకి తాకకుండా అవి జాగ్రత్త పడుతుంటాయి. అందువలన దుష్ట గ్రహాలచే పీడింపబడుతున్న వారు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ క్షేత్రానికి ఎక్కువగా వస్తుంటారు. ఆ స్వామి అనుగ్రహంతో కోలుకొని తిరిగి వెళ్తుంటారు. విశేషమైనటువంటి పర్వదినాల్లో ఈ క్షేత్రంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి.